రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ను ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవాలంటే ఇంకాస్త సమయం పడుతుందన్నారు. 2-3 అమరావతిని ఒక రూపునకు తీసుకొస్తామన్నారు. రాయలసీమ ముఖచిత్రం మార్చింది తామేనని పునరుద్ఘాటించారు. ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్లో ఇచ్చే నివేదిక ద్వారా వారిని అద్దంలో చూపిస్తున్నామని స్పష్టం చేశారు. బిల్ గేట్స్ ని 3 సార్లు ఏపీకి తీసుకొచ్చిన ఘనత తనదేనని, ఇదో డెస్టినీ అని మీడియాతో చిట్చాట్ సందర్భంగా సీఎం అన్నారు. అసెంబ్లీ లాబీలో ముఖ్యమంత్రి చంద్రబాబు 2026-27 వార్షిక బడ్జెట్ తాజా పరిణామాలపై మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందన్న సీఎం వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవాలంటే మరింత సమయం పడుతుందన్నారు. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వచ్చిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నామన్నారు. వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాలని, సేవారంగంలోనూ ఆదాయం పెరగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఒంగోలు పాలకు, అనంతపురం పండుకు ఎంతో డిమాండ్ ఉందన్న చంద్రబాబు ఈ రెండింటి రుచి మరెక్కడా రాదని అన్నారు. వచ్చే 2-3 ఏళ్లలో మరింత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతామన్న సీఎం అప్పుడు పూర్తిగా గాడిలో పడతామన్నారు. 2-3 ఏళ్లలో అమరావతికి ఒక రూపు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతి దారుల్ని జాతీయ రహదారికి అనుసంధానిస్తున్నామని, రాజధాని రాకపోకలు పెరిగి ఆదాయమూ వస్తుందని వివరించారు. పశ్చిమ బైపాస్ వల్ల యాక్సెస్ పెరిగిందన్న సీఎం ఇన్నర్ రింగ్, ఔటర్ రింగ్ వల్ల మరింత యాక్సెస్ పెరుగుతుందని చెప్పారు. రాయలసీమ ముఖచిత్రం మార్చింది తామేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్కు 30,000 కోట్లు కేటాయించడం పట్ల ఎమ్మెల్యేలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాయలసీమలో ఒకప్పుడు పశువులకు నీరు కూడా దొరికేది కాదని గుర్తు చేశారు. రైల్లో పశుగ్రాసం, నీరు తరలించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. 2014-19 మధ్య కూడా రెయిన్ గన్స్ తో పంటల్ని కాపాడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. అప్పుడే హంద్రీ నివాను సీరియస్ గా తీసుకుని పనులు చేపట్టామని, ఆ ఫలితాలు ఇప్పుడు చూస్తున్నామని తెలిపారు. దేశంలోనే ఉత్తమమైన పండ్లు రాయలసీమ నుంచి వస్తున్నాయని, అక్కడ పండే దానిమ్మకు మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్లో ఇచ్చే నివేదిక ద్వారా వారిని అద్దంలో చూపిస్తున్నానని సీఎం అన్నారు. 1995-96 మాదిరే నిక్కచ్చిగా ఉంటానన్న ఆయన మారకపోతే వాళ్లకే నష్టమని అన్నారు. ఇంకొన్ని ప్రమాణాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. తాను, లోకేష్ తమ పని తాము చేస్తున్నామని స్పష్టం చేశారు. నేతలతో మానవీయ సంబంధాలు, మోటివేషన్ రెండూ భయం, భక్తిలా కలిసే ఉండాలని నిర్దేశించారు. మంగళగిరి చీరలకు లోకేష్ బాగా బ్రాండింగ్ కల్పిస్తున్నారని ప్రశంసించారు. బడ్జెట్ వేళ మహిళా ఎమ్మెల్యేలందరూ ఒకే రకమైన చీరలతో రావడం ఐక్యతకు నిదర్శనంగా బాగుందని సీఎం అన్నారు. హైదరాబాద్ లో ఒకప్పుడు జూబ్లీహిల్స్ దాటితే మొత్తం అడవిలా ఉండేదన్న చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా రూపురేఖలే మారిపోయాయని గుర్తు చేశారు. అదే తరహాలో అమరావతిలోనూ గణనీయ మార్పులుంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 16న బిల్ గేట్స్ అమరావతి వస్తున్నారని చంద్రబాబు తెలిపారు. తొలిసారి హైటెక్ సిటీ, రెండోసారి విశాఖ అగ్రిటెక్ కోసం వచ్చారని, ఈసారి సంజీవని పథకం కోసం వస్తున్నారని చెప్పారు. దీనికి సంబంధించి ఆర్టీజీఎస్ లో కార్యక్రమం రూపొందించామని వెల్లడించారు.